మ్యామ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా చిన్న ఏజ్‌లోనే పిల్లలు మెచ్యూర్ అయిపోవడం. మదర్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇలా? ఒకప్పుడు అలా ఉండకపోయేది కదా! ఇప్పుడైతే మరీ 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి ఆ ఇన్నోసెన్స్ కోల్పోతున్నారు పిల్లలు. ఎలా టేక్ కేర్ చేయాలి పిల్లల్ని అనేది చాలా టెన్షన్‌గా తీసుకుంటున్నారు. ఇది మనం తీసుకునే డయట్‌లో, మనం ఉండే ఎన్వైరన్మెంట్‌లో, మన జెనెటిక్స్‌లో ఒబేసిటీ ఏదైనా ఉందా అనే ఓకే. విషయంలో కూడా మనకి అన్ని పాయింట్స్ కలిపి వచ్చేది ఈ ప్రిమెచ్యూర్ మెనార్కీ అనేది. ఓకే. సో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. ఈ ప్రికాషియస్ ప్యూబర్టీలో మనం ఈ మధ్య కాలంలో 8 ఇయర్స్ 9 ఇయర్స్ కూడా మనకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి ప్రథమంగా మనం తీసుకున్నట్టు అయితే స్థూలకాయ సమస్యలు ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, హై ఫ్యాట్ ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. తీసుకునే డయట్, మనం తీసుకునే డయట్లో హై హార్మోన్ ఇండ్యూస్డ్ ఫ్యాట్ వచ్చే డయట్ అయితే ఖచ్చితంగా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. జంక్ అనేది జంకే, దాని పేరు అలా ఉన్నా కూడా తెలపలపా తినేస్తారు. సో అది అవాయిడ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా పిల్లలు రోజు కూర్చుని స్కూల్లో కూర్చుని, ఇండ్లలో టీవీల దగ్గర కూర్చుని ఎక్స్టెండెడ్ అవర్స్ చదువుకుంటూ నిద్ర కూడా లేకుండా ఉంటే ఆబ్వియస్లీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. వీటన్నిటితో పాటు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం. మేబీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, పొల్యూషన్ ఫ్యాక్టర్స్, ఇలా ప్లాస్టిక్స్, ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ మీద ఉంటున్నాయి. ఏదైతేనేమి ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లల్లో హోమ్ ఫుడ్ కల్చర్, క్యాలరీస్ ప్రోటీన్ బ్యాలెన్స్ చేసే కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇంట్లో పనులన్నీ అలవాటు చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి కానీ మనం పెద్దపీట వేయాలి. ఒక గంటన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పెట్టాలి. అలాగే వాళ్ళ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 8-9 o'clockకి షట్ డౌన్ ద డే. అట్లీస్ట్ బై 9-9:30 దే షుడ్ స్లీప్, ఆర్ ఎల్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్లో ఫ్యామిలీ, దాని తర్వాత టుగెదర్ ఉండడము, దాని తర్వాత వాళ్ళకి నిలబడ్డము, వాళ్ళకి ఆ కల్చర్ నేర్పించడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మనము చేస్తూ ఉంటే మళ్ళీ మనకు విల్ గో బ్యాక్. 11-12 అవుతుంది, 12-13 అవుతుంది, 13-14 కూడా అవుతుంది. అది వెనక్కి వెళ్ళాలి. సో పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా కొంచెం ఇలాంటి, యాజ్ ఎ మదర్ గా మ్యామ్, ఇప్పుడు ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ మనం చూస్తున్నాం. అంటే మన బాడీ, అంటే పిల్లల బాడీ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. అంటే ఎలాంటి సైన్స్ ఉంటాయి మ్యామ్? పిల్లల్లో యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్, ఇప్పుడు టీలార్కి, ప్యూబార్కి, మెనార్కి ఇట్లా అంటాం అనమాట. సో యాక్సిలరీ ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది, బ్రెస్ట్ బడ్స్ అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ తర్వాతనే మనకు పీరియడ్స్ వస్తాయి. సో ఇలాంటివి ఏమన్నా కనుక మనకు స్టార్ట్ అయినట్టు అనిపిస్తే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. సో పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు. ఒకవేళ ప్రిమెచ్యూర్గా వచ్చినట్టు వాళ్ళకి అనిపించే అట్లాంటి సైన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి స్పెసిఫిక్ మెడికేషన్స్, ట్రీట్మెంట్స్, ఫాలో అప్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలు కూడా అలా ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పే అంత ఆ బాండింగ్ ఉండాలి. మదర్స్ కళ్ళలో అబ్జర్వేషన్ కెపాసిటీ కూడా ఉండాలి. సో అండ్ ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ మనము గమనించుకున్నప్పుడే మనకు కొన్ని విషయాలు బయటపడతాయి.